హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎదుటి వాళ్ళు మన మాట వినాలి అంటే రెండు తమలపాకులతో ఇలా చేసినట్లయితే ఎదుటి వాళ్ళు మన మాట వింటారు. మరి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చాలా ఇండ్లలో ఉన్న పరిస్థితి ఏంటంటే, మా భర్త మా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, పిల్లలు కూడా నా మాట వినట్లేదు, ఉద్యోగం చేసే దగ్గర కూడా అధికారులు నా మాట వినట్లేదు, కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు అని ఇలా చాలామంది బాధపడుతూ ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ళకి పరిహారం చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా వీళ్ళ మాట వింటూ ఉంటారు, వీళ్ళకు అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా రెండు తమలపాకులతో మనం చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం చేయాలి అనుకున్నప్పుడు మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. పూజ గదినంతా శుభ్రం చేసుకొని మంచిగా అలంకరించుకోవాలి. ఆ భగవంతునికి ఎంత అలంకారంగా ఉంటే ఆ దేవుడు మనల్ని అంత అభినందిస్తాడు, మనకు పూజ ఫలితం అంత దక్కుతుంది. కాబట్టి మనం పూజా మందిరాన్ని నీట్గా అలంకరించుకొని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. పూజ చేసుకున్న తర్వాత మన పూజ మందిరంలో మనం ఏ పరిహారాన్ని చేయాలి అనుకుంటున్నామో మనం ఒక రెండు తమలపాకులని పచ్చకర్పూరాన్ని తీసుకొని రావాలి. ఆ పచ్చకర్పూరాన్ని పక్కన పెట్టుకోవాలి. అయితే మనం తమలపాకులతో పరిహారాన్ని చేయాలనుకుంటున్నాం. తమలపాకులు మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి తమలపాకులని మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీకు వీలైతే మంగళవారమైన, గురువారమైన, శుక్రవారమైన, ఆదివారమైన ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకోవాలి. నిత్య పూజ ఎలా చేస్తారో అలా చేసుకున్న తర్వాత మీరు పూజా మందిరంలో ధూప నైవేద్యాలు పెట్టిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక తమలపాకును పెట్టాల్సి ఉంటుంది. అయితే ఆ తమలపాకుని పెట్టిన తర్వాత మనం పచ్చకర్పూరాన్ని అయితే తీసుకున్నాం కదా, ఆ పచ్చకర్పూరాన్ని ఆ తమలపాకు పైన పెట్టి ఇంకో తమలపాకును ఆ కర్పూరం పైన పెట్టాలి. అయితే ఆ రెండు తమలపాకుల కాడలు అనేవి ఒకవైపు మాత్రమే ఉండాలి, అటు ఒకటి ఇటు ఒకటి అస్సలు ఉండకూడదు. అలా పెట్టిన తర్వాత మనం భగవంతునికి హారతి ఇచ్చి మన మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఎవరైతే మన మాట వినట్లేదో వాళ్ళ గురించి చెప్పుకోవాలి. అలా చెప్పిన తర్వాత హారతి ఇచ్చి అప్పుడు ప్రసాదం పెట్టిన తర్వాత మనం కొంతసేపు బయట పూజ మందిరం నుండి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి మనం ఒక పేపర్ తీసుకొని మనం తమలపాకులు పచ్చకర్పూరం పెట్టిన ఆ తమలపాకులని ఫోల్డ్ చేసి ఒక పేపర్లో పెట్టుకోవాలి. అయితే మనం ఆ పేపర్ని మనం చీర కొంగులో కానివ్వండి, మగవాళ్ళ అయితే జోబులో కానివ్వండి, స్కూల్ పిల్లలైతే బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు. అయితే ఈ తమలపాకులు వారం రోజుల తర్వాత వాడిపోయినట్లయితే తీసి మళ్ళీ వేరే తమలపాకులను పెట్టుకోవచ్చు. పచ్చ కర్పూరం కూడా డ్రై అయిపోయినట్లయితే మీరు వేరే కర్పూరాన్ని కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ తమలపాకులను, ఈ కర్పూరాన్ని తీసేసిన వాటిని ఎప్పుడు కూడా తొక్కే ప్లేస్లలో, చెత్త కుండీలలో, చెత్త డబ్బాలలో వేయకూడదు. చెట్టు మొదట్లో కానివ్వండి, చెట్లున్న దగ్గర వేస్తే ఎవరు తొక్కకుండా నీట్గా ఉంటుంది. కాబట్టి ఇలా చేస్తే వాళ్ళు ఇలా వారానికి ఒకసారి అయినా మీరు ఆ తమలపాకులను మార్చుకోవచ్చు. ఇలా ఒక 20 రోజులు చేసినట్లయితే వాళ్ళు మెల్లిమెల్లిగా మీ మాట వినడం మొదలు పెడతారు. ఈ పరిహారాన్ని చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.